పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, అందులో మీకు బాగా నచ్చింది ఎవరిదైనా రెఫరెన్స్ తీసుకున్నారా? నాకు బాగా నచ్చింది విజయశాంతి గారు. ఆబ్వియస్లీ చిన్నప్పుడు చూసినవి సినిమాలు అలాంటి పవర్ఫుల్ రోల్స్ ఎక్కువ ఆవిడ చేసేవారు కాబట్టి రెఫరెన్స్ కింద ఏం తీసుకోలేదండి. రెఫరెన్స్ ఏంటంటే నాకు డైరెక్టర్ గారు చెప్పిన ఒక పాయింట్స్ ఆయన ఎలా ఊహించుకున్నారు, దాన్ని మనం దాంట్లో మనం ఎలా ప్రాణం పోయొచ్చు, అది దాని వరకు పెట్టుకున్నాను నేను. ఇంకా మరీ దూరంగా వెళ్ళకుండా, సో దట్ కథలోనే మనం ఉండొచ్చు అని. థ్యాంక్ యూ. డైరెక్టర్ ప్రకాష్ గారు. సార్, కంగ్రాట్స్ అండ్ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రైమ్ థ్రిల్లర్స్కి సేలబుల్ అండ్ మార్కెట్ కూడా బాగుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది కదా. సో ఈ కథను అంటే ఏహవం అంటే టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి సార్? అంటే ఆ వర్డ్ ఎలా వచ్చింది? దీని క్రైమ్ థ్రిల్లర్కి మీరు ఎలా మిక్స్ అయ్యారు? యాక్చువల్గా క్రైమ్ థ్రిల్లర్ గ్యాప్ట్ అండి, పెట్టిన తర్వాత అర్థమైంది మాకు అది. ఏవం అంటే ఇది ఇలా జరిగింది అంటే, ఇప్పుడు నేను మీకు ఒక థ్రిల్లర్ చెప్పి ఆ థ్రిల్లర్ని నేను ఒక సుఖాంతమో దుఃఖాంతమో చేయాలి కదా, చేసి ఈడు మంచోడు ఈడు చెడ్డోడు అని చెప్పాలి కదా. అలా కాకుండా ఒక 4 విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఒక అనుకోని విచిత్రమైన పరిస్థితిలో నుంచి మొదలవుతుంది సినిమా. ఇందులో జరిగే ప్రతి సీను ఆ క్యారెక్టర్ల మూలంగా జరుగుతుంది. నేను నా వీలు కోసం రాసుకున్న స్క్రీన్లు కాదు అవి. సో ఇదంతా అయిన తర్వాత మేము మీరు ఇచ్చిన 200 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వాలి కదా, అది మర్చిపోలేదు. కానీ అయిపోయిన తర్వాత ఏది మంచి ఏది చెడు, ఎవరు హీరో ఎవరు కాదు, ఏది ఏంటి అన్నది ఆ టేక్అవే ఆడియన్స్కే వదిలేసాం. కథ అయితే చెప్పాము, ఆ లాస్ట్ బిట్ తీసేసి అందుకని ఏవం అంటే ఇది ఇలా జరిగింది అని నేను చెప్పాను. నేను ఎవరి సైడు తీసుకోవాలి. మీరు సినిమా రిలీజ్కి ముందు